హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐథింక్ న్యూస్. నేను మీ రాజేంద్ర. ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జగన్ సిద్ధం అనుకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు యుద్ధం అని అంటున్నారు. ఈ యుద్ధం వర్సెస్ సిద్ధం అంటే ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? విజయ అవకాశాల గురించి ఏ పార్టీకి ఆ పార్టీ, ఏ రాజకీయ నాయకులు ఏ విశ్లేషణలు ఆ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. కొన్ని సంస్థలు విశ్లేషణలు కూడా చేస్తున్నాం. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎన్నికలకు రెండు పార్టీలు కూడా సిద్ధమవడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఇక్కడ ప్రతి విమర్శలు కొనసాగుతున్న సందర్భాన్ని అయితే మనం చూడొచ్చు. రెండు వైపులా సైన్యం మోహరించారని చెప్పొచ్చు. ఇంకా నోటిఫికేషన్ రాలేదు. వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ లోపే మొత్తానికైతే అభ్యర్థుల ప్రకటన తెలుగుదేశం ఒక అడుగు ముందుకు వేసి ఇప్పటికీ అభ్యర్థులు ప్రకటన చేయడం జరిగింది. అలాగే పొత్తు కూడా దాదాపు ఖరారైంది. కొన్ని సీట్లను వదిలిపెట్టడం జరిగింది. అది బీజేపీ కలిసి వస్తుందనే ఉద్దేశంతో వదిలిపెట్టడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖారావానికి ఉమ్మడిగా టీడీపీ జనసేన ఉమ్మడిగా శంఖారావం పూరించడం జరిగింది. ఈ శంఖారావు పూరింపు సభలో చూసుకున్నట్టయితే ఒక రాజకీయ విమర్శలు అయితే ప్రారంభమయ్యాయి. ప్రతి విమర్శల దాడి అయితే ఇక ప్రారంభం అవుతుంది. ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఇలాంటి ప్రతి విమర్శలు, ప్రతి దాడులు కొనసాగుతూనే ఉంటాయి. మీరు అడిగిన ప్రశ్నకు ఎవరు అధికారంలోకి రావడం అనేది ప్రజల చేతుల్లో ఉంది. ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, చాలా సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఆ సర్వేలు ఏవి కూడా క్లారిటీగా చెప్పలేని పరిస్థితి మనం చెప్పొచ్చు. కొంతవరకు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ పొత్తు వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తున్న సంస్థలు చూడొచ్చు. కానీ దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? చాలామంది రాజకీయ నాయకులు టీడీపీ టికెట్లు రాని వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం, అలిగడం, ఇలాంటి సందర్భాన్ని చూసుకున్నట్లయితే రెబల్స్గా వేస్తారా? దాదాపుగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్కి ఇచ్చే 24 సీట్లతో పాటు బీజేపీకి ఇచ్చే సీట్లు దాదాపు 35-40 సీట్ల వరకు టీడీపీ కోల్పోయే అవకాశం ఉంది. ఆ కోల్పోతున్న స్థానాల్లో ఆ శ్రేణులు, టీడీపీ శ్రేణులు ఏ విధంగా ముందుకెళ్తాయి, వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు, జనసేనకు ఎంతవరకు సహకరిస్తారు అనే ఇవన్నీ ప్రశ్నల నేపథ్యంలో ప్రస్తుతం మనం చూడాల్సిన అంశం ఎన్నికల వేడి మొదలైంది. జగన్ సభల్లో పదే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు అంటున్నాడు. అదే పవన్ కళ్యాణ్ నిన్న ఏమన్నాడంటే జగన్ నాకు 4 పెళ్ళం అన్నాడు. ఈ పెళ్ళిళ్ళ గోలైంది, పిల్లల గోల ఏంటి అసలు? యాక్చువల్గా ఇది రాజకీయాలకు అంశంలో ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో కుటుంబాలను తీసుకురావడం, కుటుంబాలపై విమర్శలు చేయడం అనేది మొదటగా జగన్మోహన్ రెడ్డి పెళ్ళిళ్ళ విషయం ప్రస్తావించడం అనేది తప్పైతే పవన్ కళ్యాణ్ కూడా అదే తప్పు చేస్తున్నారని చెప్పొచ్చు. తను అంతకుముందు గతంలో చాలా ఉందాగా వివరించడం జరిగింది. నా ఫ్యామిలీ విషయం నీకెందుకు, ఫ్యామిలీలో నేను 2 పెళ్ళిళ్ళు చేసుకుంటాను, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటాను, నీకెందుకు అని అక్కడి వరకు వదిలేయడం జరిగింది. ఇప్పుడు మరొక ముందడుగు వేసి జగన్మోహన్ రెడ్డి 4వ పెళ్ళామని చెప్పడం ద్వారా అంటే ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నారు అంటే 3 పెళ్ళి అంటే వైఫ్ అంటే చాలా దగ్గరి అనుబంధం ఉండే వ్యక్తి. అంటే జగన్మోహన్ రెడ్డిని దగ్గరగా చూసుకుంటున్నారు. దూరం ఒక శత్రువు అనేవాడు ఎలా వైఫ్ అవుతారు, ఎలా పెళ్ళం అవుతుంది అనేది కూడా ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది. నువ్వు అంటే 3 పెళ్ళిళ్ళు ఏ విధంగా చేసుకున్నావు, నీకు అంటే ఇష్టపూర్వకంగా చేసుకున్నావు, వదిలేసినావు వేరే విషయం. అంటే 4వ పెళ్ళం అంటే జగన్మోహన్ రెడ్డిని అంటే దగ్గరికి తీయడం అన్నట్ట, దూరం పెట్టడం అన్నట్ట. అంటే ఏ యాంగిల్ అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. 3 పెళ్ళిళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డి విమర్శ కాదు, నా పెళ్ళిళ్ళు నా వ్యక్తిగతం అని చెప్పడం ద్వారా అంతవరకు ఉందాగా వివరించిన పవన్ కళ్యాణ్ 4వ పెళ్ళామని చెప్పడం ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు? ఆ మెసేజ్ ద్వారా పెళ్ళామంటే ఖచ్చితంగా కూడా ఒక దగ్గర వ్యక్తి, ఇంట్లో ఉండే వ్యక్తి అన్నట్టు. అంటే ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి నీ ఇంటికి ఆహ్వానిస్తున్నావు. దీనికి సంబంధించి అది ఫ్లోలో అన్నప్పటికీ అది మీద చర్చలు జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు అయితే కరెక్ట్ కాదని మనం చెప్పొచ్చు. సార్, ఏపీలో ఇంకా నోటిఫికేషన్ రాకముందే పాలిటిక్స్ ఈ పీక్స్ లెవెల్లో ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇంకా గొడవలుగా మారే అవకాశం ఉంటుందా? ఎన్నికల సందర్భంగా చూసుకుంటే రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. మీరు అన్నట్టుగా ఇప్పుడే కాదు, గత సంవత్సర కాలం నుంచి కూడా టీడీపీ అలాగే వైసీపీ మధ్య నిట్టనిలు చీలిక కనిపిస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ కొంత దూరంగా ఉన్నప్పటికీ ఎప్పటికైతే టీడీపీతో కలిసి ప్రయాణించాలి, టీడీపీ అలాగే జనసేన కలిసి పోటీ చేస్తుందని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే పొత్తు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు మనం చూసుకుంటే జనసేన టీడీపీ అనేది డైరెక్ట్ పొత్తు ఇప్పటివరకు మనం చూడలేదు. మొదటి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే జనసేన ఎన్నికల్లో పోటీ చేయకుండా
టీడీపీకి బీజేపీ ఉమ్మడి ఏదైతే పోటీ చేయడం జరిగిందో వాళ్ళకు బయట నుంచి మద్దతు ఇవ్వడం జరిగింది. గత ఎన్నికల్లో జనసేన సొంతంగా పోటీ చేయడం జరిగింది. మొదటిసారిగా మనం చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్న 3వ ఎన్నికలు చూసుకుంటే మొదటిసారిగా జనసేన టీడీపీ పొత్తు ఖాయమైంది. పొత్తులో మొదటిసారి వెళ్తున్న సందర్భాన్ని చూసుకున్నట్లయితే ఇరు పార్టీల శ్రేణులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఒక అంశం. ఇక మీరు చెప్పినట్టుగా రాజకీయ వేడి, ఎన్నికల వేడి ఏ విధంగా ఉంటుందంటే ఖచ్చితంగా కూడా ఘర్షణ వైఖరి, ఘర్షణాత్మక వైఖరి కనిపిస్తుంది. ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే రెండు పార్టీల మధ్య నిట్ట నిలువున చీలిక కనిపిస్తుంది. సరే, జనసేన 3వ పార్టీగా ఉన్నప్పటికీ త్రిముఖ పోటీ అక్కడ జరగట్లేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు రెండు పార్టీల మధ్య నిట్ట నిలువున చీలిక ఉంది. ఆ చీలిక పైనుంచి కిందిగా నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి ప్రజల వరకు చీలిక కనిపిస్తుంది. ఈ చీలిక వల్ల ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ప్రచారం సందర్భంగా కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఘర్షణలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ రాజకీయాల్లో చూసుకుంటే విమర్శలు, ప్రతివిమర్శలు ఉందాగా ఉండాలి. రాజకీయ వేడి ఖచ్చితంగా ఉంటుంది. ఎన్నికలు అన్నప్పుడు ఖచ్చితంగా కూడా కొన్నిసార్లు నోరు జరుగుతున్న సందర్భాలు ఉంటాయి. కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు కొన్ని వ్యాఖ్యలు చేసే అవకాశం కూడా రాజకీయ నాయకులకు ఉంటుంది. మరొక 15 రోజులు, ఈ నెల రోజుల పాటు మనకు మే కల్లా పూర్తి షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది. మార్చి, ఏప్రిల్, మే మనం చూసుకున్నట్లయితే ఈ 2.5 నెలలు, 3 నెలల కాలం మొత్తం కూడా మరింత విమర్శల జోరు రెండు పార్టీల నుంచి పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సార్, ఇది జగన్ చేసిన తప్పే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.